6 కూడా ఇచ్చాడు. 6 ఇచ్చిన తర్వాత మరి మళ్ళా ఇంకా కూడా నేను వాళ్ళు నాటకాలు నినాడి నీకు ఏంటి అంటే శేషధర్మం అంటే స్వామికి కృష్ణుడు ఏం చేసిండు తన యొక్క రాముని యొక్క అవతారంగా రోజులు చదివిస్తాడు కనుక ముందు లక్షణావతారం 5 లక్షలు తను కాలించిన తర్వాత అన్నీ కావాలి. మరి పెరుమాళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి పాపం. పెరుమాళ దగ్గర 16 రకాల ఆభరణాలు ఉంటాయట. ఏముంటుంది? శంఖ ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, పద్మం ఉంటుంది, వసరం, వనమాల, ముద్ర, ఇవన్నీ 16 రకాల ఆభరణాలు ఉంటాయట. మరి స్వామిలు చాలా అందంగా ఉన్నావు కదా, మరి మీరు 6వ క్లాసులో చెప్పినట్టుగా మీ దగ్గర తెల్లటి శంఖం ఉంటుంది. ఆ శంఖ స్వామివారు ఒక్కసారి ఉంటే ప్రపంచం మొత్తం వినిస్తుందట. అంటే గంట గొప్ప శబ్దం ఎటువంటి శబ్దం అది. అలాంటి శబ్దం ఉంది కదా మీ దగ్గర. ఇప్పుడు రాముడు వస్తున్నాడు అంటే కూర్చుని మంత్రి వస్తే బంధువులు వస్తారు. చేసిన వ్రతము విష్ణువు వ్రతము చేరి సేవిందురారమ్మ. పెరియాల్వారుల ప్రేమ పుత్రియట పాడిన పాట తిరుప్పావట ముడిచిన మాలయట శ్రీపతియే కోరినాడట చేరి సేవిందురారమ్మ. ఆండాలు వ్రతము చేరి సేవిందురా చేసిన మృదులు ఆధ్యాత్మికమట చేసిన వారికి చేరి మోక్షమట చేరి సేవిందురారమ్మ. ఆండాలు వ్రతము చేరి సేవిందురా గోవింద ప్రియ మంగళం గోవింద ప్రియ మంగళం శుభగీతికలల్లితివమ్మ శుభకరమున పలికితివమ్మ. నవనీత సేవనా నందనందనా భువన మోహన కృష్ణ భవమోచన యశోదా కిశోరా యమునా విహార యశోరూపరా. పాలకడలిపై శేషతల్పమున పవలించిన శ్రీపతి వెండి కొండపై నిండు వయసుతో వెలిగే గౌరీ పతి నీలా గంగా ఆరాధం సంసుదే సదా స్థిర సిద్ధ అధ్యాపయంతి ఈరోజు కూడారై వెల్లుం చేరు గోవింద మీ దగ్గర తెల్లటి శంఖ ఉంటుంది. ఆ శంఖ స్వామివారు ఒక్కసారి ఉంటే ప్రపంచం మొత్తం వినిస్తుందట. అంటే గంట గొప్ప శబ్దం ఎటువంటి శబ్దం అది. అలాంటి శబ్దం ఉంది కదా మీ దగ్గర.